ట్రేడింగ్ చేసేటప్పుడు సార్ చాలామంది అదే రోజు సింగిల్ డేలోనే కొన్ని లక్షల వరకు పోగొట్టుకుంటున్నారు. సో, ఎందుకని వాళ్ళు అన్ని లక్షల వరకు పోగొట్టుకుంటున్నారు? సో, వాళ్ళ స్ట్రాటజీస్ ఏమైనా చేంజ్ అవుతాయా? లేకపోతే ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో అలా చేస్తారంటారా? జనరల్‌గా లక్షల వరకు పోతున్నాయి అంటే, వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు ఎక్కువైపోయి ఉంటుంది. డబ్బు ఎక్కువే. ఓకే. డబ్బు ఎక్కువైపోయి ఉండాలి. సో, లేదా గ్రీడీనెస్ వల్ల అంటే లక్షల్లో పోగొట్టుకునే వాళ్ళు ఆబ్వియస్‌గా ఏంటంటే డబ్బు ఎక్కువే ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే నాకు తెలిసిన ఒక ట్రేడరు 18 ఎకరాలు స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ కోసం అమ్మేశారు. 18 ఎకరాలు. 18 ఎకరాలు. దీన్ని బట్టి మీరు ఆలోచించండి. అంటే లక్షల్లో లాస్ అయిపోతున్నారు అంటే వాళ్ళు అంటే ఇంకా వాళ్ళకి అదొక వ్యసనం అయిపోతూ ఉంటుందన్నమాట. సో, ఇంక వాళ్ళు దాన్ని ఆపలేరు. అంటే అదొక బెట్టింగ్ లాగా అంటారా? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు బెట్టింగ్ చేస్తున్నారు. బేసిక్‌గా స్టాక్ మార్కెట్ అనేది బెట్టింగ్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి. ప్లేయింగ్ కార్డ్స్ మనం రూమ్‌లో కూర్చొని ఫ్రెండ్లీగా సరదాగా ఆడుకునేదానికి, క్యాసినోలో ఆడుకునేదానికి తేడా ఉందా లేదా? అవును. కానీ అక్కడ ఇక్కడ 2 ప్లేయింగ్ కార్డ్సే కదా! అవునా కదా? చాక్ ఉంది. చాక్‌తో కూరగాయలు కోయొచ్చు. పీకలు కోయడం తప్పు. అవునా కదా? అవును. సో, ఇన్‌స్ట్రుమెంట్ ఒకటే. కానీ దాన్ని వాడే విధానంలో విధానం తేడా వేరే. ఉంది. అలానే స్టాక్ మార్కెట్ బెట్టింగ్ కాదు. స్టాక్ మార్కెట్‌లో మనం బెట్టింగ్ చేసుకుంటాం.